కడప జిల్లా బద్వేల్ పట్టణంలో గురువారం ఎంపీడీఓ కార్యాలయం వద్ద బద్వేల్ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ చేతుల మీదుగా డివిజన్ డెవలప్మెంట్ కార్యాలయాన్ని ప్రారంభించారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం మరియు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సుమారు 70కి పైగా డివిజనల్ అభివృద్ధి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని పోరుమామిల రోడ్లో ఉన్న ఎంపీడీఓ కార్యాలయం వద్ద నూతనంగా డివిజన్ అభివృద్ధి కార్యాలయాన్ని మాజీ ఎమ్మెల్యే విజయమ్మ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ అభివృద్ధి అధికారి వీధి శేషయ్య, అడిషనల్ ప్రాజెక్టు డైరెక్టర్ ఎంపీడీఓ మల్లీశ్వరులు పాల్గొన్నారు. మన గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. ఒక డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీస్ అనేది ఒకే చోట పెట్టి అందరూ అక్కడే ఉండి ప్రజల సమస్యలు తెలుసుకొని వాళ్ళకి అందించాలని ముఖ్య ఉద్దేశంతో పెట్టడము చాలా సంతోషము. అదేవిధంగా సీఎం గారు చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ముఖ్యంగా ఈ డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీస్ అనేది ఒక చోట ఉంటే అక్కడ ఎంపీడీఓ అయితేమి, డిఎల్పిఓ, డిపిఓ అందరూ కూడా ఒకే చోట ఉంటారు. సామాన్య గ్రామంలో ఉండే సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటారు. గతంలో ప్రజలు ఎవరన్నా వచ్చి వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు, ఎందుకంటే రోడ్స్ అయితేమి, డ్రైనేజ్ అయితేమి, హౌసింగ్ అయితేమి, తర్వాత ఈ చిన్న డ్రింకింగ్ వాటర్, మెయిన్ డ్రింకింగ్ వాటర్ సమస్య ఎక్కువ ఉండేది. మా దగ్గరకు వచ్చినప్పుడు డిపార్ట్మెంట్ కడప బొమ్మను, రాజంపేట డిఎల్పిఓ అంటే రాజంపేట బొమ్మను డిపిఓ గారికి అట్లా పోయేవారు. వాళ్ళు పోవడం అంటే కూడా కష్టము, చాలా దూరం వేయాలి. అది కాక ఇప్పుడు ఒకే చోట పెట్టడం అయిందన్నా అందరూ ఆఫీసర్లంతా ఒకే చోట ఉంటారు. ఒక చోట కాకున్నప్పుడు ఒక చోట ఇంకొక ఆఫీసులు కాడిపోయి వాళ్ళ సమస్యలు తీసుకునేందుకు అనుకూలంగా ఉంటుంది. ఈ విధంగా పెట్టడం చాలా సంతోషంగా ఉంది. వాళ్ళందరికీ కూడా నా నా పేరు వెంకట సాక్షి, డివిజన్ డెవలప్మెంట్ ఆఫీసర్ బద్వేల్. ఈరోజు డివిజనల్ స్థాయిలో ఒక కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. గౌరవ డిప్యూటీ సీఎం గారు చిత్తూరు డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీస్ కార్యాలయం నుంచి వర్చువల్గా ఈ కార్యాలయాన్ని కూడా ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా డివిజనల్ స్థాయిలో గతంలో డివిజనల్ స్థాయిలో ఒక కార్యాలయం ఉండేది కాదు. ఆర్డీఓ గారి కార్యాలయం, అదేవిధంగా డిఎస్పీ గారి కార్యాలయం మాత్రం ఉండేది. ఇప్పుడు కొత్తగా గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలో ఒక కొత్త కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ఆ డివిజన్లో వచ్చినటువంటి సమస్యలన్నింటి కూడా పరిష్కరించడానికి, అదేవిధంగా ఆ గ్రామీణాభివృద్ధి శాఖలో ఉన్నటువంటి అమలవుతున్నటువంటి కార్యక్రమాలని ఒక ఎటువంటి శిక్షణ కానీ, సమస్యలు కానీ, గ్రీవెన్సెస్ కానీ పరిష్కరించేదానికి ఒక ప్రధాన కార్యాలయం ఉంది. కాబట్టి ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వానికి, గౌరవ డిప్యూటీ సీఎం గారికి, వారి యొక్క బృందానికి కృతజ్ఞతలు తెలియజేస్తాం.